అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళలందరికీ ఒక శుభవార్త అండి. ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకురాబోతోందండి కూటమి ప్రభుత్వం. ఈ ఫిబ్రవరి నెలలో అయితే ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారండి. యాక్చువల్గా ఈ సంక్రాంతికి ఈ పథకం రిలీజ్ కావాల్సి ఉండింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ పథకం అయితే పోస్ట్పోన్ అయిందనమాట. దీన్ని ఫిబ్రవరికి పోస్ట్పోన్ చేశారండి. మనకు మొదటగా అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతోంది కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ స్కీమ్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఆడబిడ్డ నిధి పథకం అయితే రిలీజ్ కాబోతోందండి. ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు నెల 1,500 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్రతి నెల 1,500 రూపాయలైనా ఇవ్వడం జరుగుతుంది, లేదా సంవత్సరానికి 18,000 రూపాయలైనా ఇవ్వడం జరుగుతుందన్నమాట. 18,000 రూపాయలు ఇచ్చినట్టయితే మహిళలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అనుకుంటున్నారండి. దానికి తగ్గట్టుగానే ఆలోచన అయితే జరుగుతోందన్నమాట. మన కూటమి ప్రభుత్వం 18,000 రూపాయలు ఒకేసారి ఇవ్వడం కోసం సన్నాహాలను అయితే మొదలుపెట్టిందండి. ఇక ఈ 18,000 రూపాయలు పొందడానికి మహిళలకు వయసు ఎంత ఉండాలి అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య అయితే వయసు కలిగి ఉండాలి. అంతేకాకుండా ఈ ఆడబిడ్డ నిధి పథకం పొందాలి అంటే మన ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలండి. మనకు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్న వాళ్ళకు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకంకు అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఆధార్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ కలిగి ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, అంతేకాకుండా ఒక వ్యాలిడ్ ఫోన్ నంబర్ అయితే ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నట్టయితే మనము ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం అప్లై చేసుకోవచ్చండి. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఫిబ్రవరిలో నెలలో ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే రిలీజ్ కాబోతోందన్నమాట. మహిళలందరూ ఆల్రెడీ ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్నారు అకౌంట్లకి. ఇక మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదండి, మీరు ఆల్రెడీ ఎన్పిసిఐ లింకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఎన్పిసిఐ లింకింగ్ అయిన అకౌంట్లకు మాత్రమే డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయండి. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయూతనైతే ఇచ్చేది. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న స్త్రీలందరికీ ఇది ఇచ్చేవాళ్ళు. దీన్ని 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వాళ్ళకి ఇస్తాము అని కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ పథకాన్ని అయితే తీసుకురావడం కోసం సన్నాహాలు అయితే మొదలుపెట్టిందండి. ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకంకు సంబంధించిన లేటెస్ట్ సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా